18 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రుల్ని బలవంతంగా ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది కావేరి. నచ్చిన వాడితో పెళ్లి జరిగినందుకు చాలా మురిసిపోయింది. పెళ్లి, రిసెప్షన్ పూర్తయి బంధువులంతా ఎవరింటికి వారు చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం కావేరి తీరిగ్గా 8 గంటలకు లేచి హాల్లోకి వచ్చింది. ఆ సమయానికి ఇంట్లో మిగిలిన వాళ్ళంతా టిఫిన్ చేస్తూ కనిపించారు. ఇంకా నిద్రమత్తులోనే ఉన్న కావేరిని అత్తగారు సుశీల సీరియస్గా ఒక చూపు చూసింది. ఆవిడ చూపులో భావాన్ని అర్థం చేసుకున్న కావేరి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఎన్నిసార్లు కట్టినా ఈ చీర కుదరడమే లేదు. మా మమ్మీ ప్రతిరోజు ఎలా కట్టుకుంటుందో ఏంటో, ఇక నా వల్ల కాదు అనుకొని చుడీదారు వేసుకుని గది బయటకు వచ్చింది. గోపాల్ ఆమె దగ్గరికి వచ్చి, కావేరి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఒక్కదానివే గదిలో ఉండకుండా ఇంట్లో వాళ్ళతో కాస్త మాట్లాడుతూ ఉండు. ఇంటి పనిలో అమ్మకు సహాయం చేస్తూ ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సుశీల కావేరిని పిలిచి, చూడమ్మా, నీకు కొత్త కాబట్టి నేను చెప్తున్నాను. నీ వయసు చిన్నదే కావచ్చు, కానీ నువ్విప్పుడు ఇంటి కోడలివి. ఇంటి పని బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది. ఇంట్లో అందరికీ ఉదయం 8 కల్లా టిఫిన్ చేసే అలవాటుంది. మీ మామయ్య గారికి 10 గంటలకు డ్యూటీ కాబట్టి 9:30 లోపు వంట పూర్తి చేసి క్యారేజీ సర్దాలి. గోపాల్ వాళ్ళ నానమ్మ ఆరోగ్యం అంతగా బాగోలేదు కాబట్టి ఆవిడ కోసం పొద్దున్నే రాగి జావా తయారు చేయాలి. ఇవన్నీ చేయాలంటే నువ్వు ఏ సమయానికి నిద్రలేవాలో ఆలోచించుకొని, అవసరమైతే నీ ఫోన్లో అలారం పెట్టుకొని నిద్ర లేవడం అలవాటు చేసుకో. అత్తగారు చెప్పిన లిస్టుకి కాసేపు కళ్ళు తిరిగినట్టు అనిపించింది కావేరికి. నిద్ర లేవగానే అమ్మా కాఫీ అని అరుస్తూ హాల్లోకి వచ్చి కూర్చోవడమే తెలుసు తనకి. ఏ రోజు ఇంట్లో చీపురు కూడా పట్టుకున్న అలవాటు లేదు. అలాంటిది అత్తగారు వంటల లిస్టు చెప్తుంటే భయమేసింది ఆమెకు. కాస్త తడబడుతూనే, అత్తయ్య, మీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా? నాకు వంట చేయడం రాదు. కావేరి చెప్పిన మాటకు సుశీల గట్టిగా నవ్వుతుంది. ఏంటి, వంట చేయడం రాదా? సరిపోయింది పో. సరేలే, రేపటి నుంచి నీకు వంట చేయడం నేనే నేర్పిస్తాను. ఇప్పటికైతే వెళ్ళి వంటగది శుభ్రం చేయి. సింక్లో ఉన్న అంట్లన్నీ తోమేసి నీట్గా సర్దిపెట్టు అని చెప్పి వెళ్ళిపోతుంది సుశీల. ఏ రోజు వంటగదిలో అడుగు కూడా పెట్టని కావేరి ఎలా మొదలు పెట్టాలో తెలియక కాసేపు తికమక పడింది. ఆ కాసిన్ని అంట్లు తోమి వంటగది సర్దడానికి ఆమెకు 2 గంటల సమయం పట్టింది. కొద్ది రోజుల పాటు ఇబ్బంది పడినా అత్తగారు ఓపిగ్గా అన్నీ నేర్పించడంతో ఇంటి పని, వంట పని అన్నీ చక్కగా నేర్చుకుంది. గోపాల్ కష్టపడి ఎలాగోలా ఓ ఉద్యోగం సంపాదించాడు. అంతా బాగానే సాగిపోతుంది అని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. కానీ కావేరీలో మాత్రం మెల్లిమెల్లిగా అసహనం మొదలైంది. ప్రేమించిన వాడితో సంతోషంగా బ్రతకాలని ఆశపడి నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక నా భర్తతో కంటే ఈ వంటగదితోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. చదువు అటకెక్కిపోయింది. ఇంట్లో ఎంత పని చేసినా దానికి జీతము ఉండదు, గుర్తింపు కూడా ఉండదు. ఏంటి జీవితం? ఇలాంటి బ్రతుకు కోసం కాలు కందిపోకుండా చూసుకున్న మా అమ్మా నాన్నల్ని వదిలేసి వచ్చానా? ప్రతిరోజు ఇవే ఆలోచనలు తనకు. ఓ రోజు తీరిక సమయంలో తన భర్తతో, గోపాల్, ఇలా ప్రతిరోజు ఇంట్లోనే ఉండడం చాలా బోరింగ్గా ఉంది అంటుంది. సరే అయితే ఈ సండే నిన్ను సినిమాకి తీసుకెళ్తానులే అని బదిలిచ్చాడు అతను. అబ్బా, సినిమాకు కాదు, ఓ వారం రోజులు ఎటైనా టూర్కి వెళ్ళేసి వద్దాం. ఏంటి, వారం రోజులా? ఆఫీస్ ఏమైనా మీ బాబుదనుకుంటున్నావా? వారం రోజులు లీవ్ ఇవ్వడానికి? జాయిన్ అయి 6 నెలలు కూడా కాలేదు.
కాస్త సీనియారిటీ వచ్చినా ఏమో అనుకోవచ్చు. అన్ని రోజులు లీవ్ పెట్టడం కుదరదు. లీవ్ పెట్టడం కుదరకపోతే శాలరీ కట్ చేసుకోనివ్వు. పెళ్ళికి ముందు నువ్వు మీ ఇంట్లో, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు కలిసేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా రోజులో ఒక గంట సేపు కూడా నీతో మాట్లాడడానికి కుదరడం లేదు. పొద్దున్నే వెళ్ళిపోతావు, సాయంత్రానికి వస్తావు. నేనేమో సాయంత్రం నువ్వు వచ్చే టైంకి వంటగదిలోకి వెళ్తే రాత్రి 8 అయ్యేదాకా అక్కడే ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ క్లీనింగ్ అది ఇది అని 9 అయిపోతుంది. పెళ్లి తర్వాత లైఫ్ అంటే అలాగే ఉంటుంది కావేరి. పని మానేసుకొని షికార్లకు వెళితే ఇల్లెలా గడుస్తుంది, ఈఎంఐలు ఎలా కడతాం చెప్పు? ఏంటి గోపాల్, నువ్వు ప్రతిసారి ఇలాగే డిసప్పాయింట్ చేస్తున్నావు. పెళ్ళికి ముందు నువ్వు నా మీద చూపించిన ఇంట్రెస్ట్లో కాస్త కూడా ఇప్పుడు నీలో కనిపించడం లేదు నాకు. ఆ మాత్రం దానికి నేను ఎందుకు మీ ఇంట్లో వాళ్ళందరికీ చాకిరీ చేసి పెట్టాలి? అసలు ఇలాంటి జీవితమే అవసరం లేదు నాకు. ఎందుకు కావేరి ఏదేదో మాట్లాడతావు? మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఆలోచించాలి. అయితే నువ్వే ఆలోచించుకుంటూ కూర్చో, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అనేసి కోపంగా తన బట్టలు సర్దుకొని బయలుదేరుతుంది. కోడల్ని అలా చేతిలో సూట్ కేసుతో చూసిన సుశీల భార్యాభర్తల మధ్య ఏదో గొడవ జరిగిందని అర్థం చేసుకొని కోడలికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మొగుడు పెళ్ళాలన్నాక మాట మాట వస్తుంది. ప్రతిసారి ఇల్లు దాటి వెళ్ళిపోలేం కదమ్మా. నా మాట విని ఈ ప్రయాణం ఆపుకో. లేదత్తయ్య, నా వల్ల కాదు. ఏదో నేను ఇంటికి పని మనిషిగా వచ్చినట్లు అనిపిస్తుంది నాకు. భర్తతో కాస్త సరదాగా గడపడానికి సమయమే దొరకదు. ఆయనకి అందుకు ఆసక్తి కూడా ఉండదు. ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇలాంటి జీవితం కోరుకొని నేను పెళ్లి చేసుకోలేదు. ఇంట్లో పనులు చేసినంత మాత్రాన పని మనుషులు అయిపోరు కావేరి. ఈ ఇల్లు నీది. మగాళ్ళు బయటికి వెళ్ళి సంపాదిస్తున్నారు కాబట్టి మనం ఇంట్లో ఉండి పనులు చేస్తున్నాం. వాళ్ళు మనల్ని పోషిస్తున్నారు, బదులుగా మనం వాళ్ళకి సేవలు చేస్తున్నాం. అలా ఒకరి మీద ఒకరం ఆధారపడి బ్రతకడమేనమ్మా సంసారం అంటే. ఆ మాత్రం తెలియకుండానే పెద్దవాళ్ళు కుటుంబం అనే వ్యవస్థను రూపొందించారా? మా నాన్న కూడా నన్ను పోషించగలడత్తయ్య. మీ అబ్బాయి పోషించాల్సిన అవసరం లేదు. దానికోసం ఇంట్లో వాళ్ళకి ఊడిగం చేయాల్సిన కర్మ అంతకన్నా లేదు. ఇంకా నన్ను బలవంతం చేసి మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి అంటుంది అత్తగారితో. వెళ్ళనివ్వమ్మా, ఎవరిని బెదిరిస్తోంది? నువ్వు అడ్డుపడొద్దు. పుట్టింటికి వెళ్ళి ఏం చెప్తుందో చెప్పుకోనివ్వు అని గోపాల్ అనడంతో కావేరికి కోపం ఇంకా ఎక్కువైపోయింది. ఆవేశంగా అక్కడి నుంచి బయలుదేరి పుట్టింటికి వచ్చేసింది. కూతుర్ని చూడగానే రామనాథ్, వేదవతి ఇద్దరూ చాలా సంతోషించారు. ఏమ్మా, ఒక్కదానివే వచ్చా? అల్లుడు గారిని కూడా తీసుకొస్తే బాగుండేది కదా. నేను చుట్టం చూపుకి రాలేదు నాన్న. నేను ఆ ఇంట్లో సంతోషంగా లేను. ఇకపై నేను ఇక్కడే ఉంటాను నాన్న. మళ్ళీ కాలేజీకి వెళ్తాను. నువ్వు చదువుకుంటానంటే అల్లుడు గారు వద్దంటారా ఏంటి? ఆ మాత్రం దానికి ఇక్కడ ఉండిపోవడం ఎందుకు చెప్పు? విషయం అది కాదు నాన్న. నేను ఆయనకి భార్యగా కాదు, ఆ ఇంటికి పని మనిషి అవసరమై వెళ్ళినట్లుంది. తుడవడం, కడగడం, వంట చేయడం, ఇది తప్ప వేరే ఎలాంటి సంతోషాలు లేవు ఆ ఇంట్లో. ఏ రోజు ఒక గంట సేపు టీవీ ముందు కూర్చున్నది కూడా లేదు. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంత హాయిగా గడిచిపోయేది. సరేనమ్మా, నీ ఇష్టం. నువ్వెలా అంటే అలా. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. కావేరి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఏంటండి మీరు, అదేదో తెలిసి తెలియక అత్తగారింటిని వదిలేసి వస్తే అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఇప్పుడు తను ఆవేశంలో ఉంది వేదవతి. మనం చెప్పినా వినదు. కాస్త కుదుట పడ్డాక చెప్దాంలే. 2 రోజుల వరకు కూతుర్ని గమనిస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు.
ఏంటండి, అమ్మాయి వచ్చి 2 రోజులైంది. ఇంతవరకు అత్తగారింటి ఊసే ఎత్తడం లేదు. అల్లుడు గారితో కూడా మాట్లాడుతున్నట్టుగా లేదు. అవును వేదవతి, నేను అల్లుడు గారితో మాట్లాడాను. అతను ఫోన్ చేస్తున్నా కూడా మన అమ్మాయి తీయడం లేదంట. మరిప్పుడు ఎలాగండి? ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో వద్దన్నా వినకుండా పెళ్లి చేసుకుంది. ఒక్కసారిగా బాధ్యతలు మీద పడేసరికి విసిగిపోయింది. తనని బెంగుళూరులో ఉన్న మీ అక్క కూతురు దగ్గరికి పంపిద్దాం ఒక 4 రోజులు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అనుకున్నట్టుగా కావేరిను బెంగుళూరులో ఉంటున్న మాధవి ఇంటికి పంపిస్తారు. కావేరి, నువ్విక్కడికి వస్తావని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు తెలుసా? చాలా రోజుల తర్వాత కలిసాం. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది మాధవి. నిన్ను కలవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందక్కా. నువ్వు చెప్పు, ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంటుంది? నువ్వే చూస్తావుగా రేపట్నుంచి. అదేంటక్కా? పెళ్ళికి ముందు లైఫ్ కలర్‌ఫుల్ రెయిన్‌బో లాగా ఉంటుంది. పెళ్ళైపోయాక మ్యాథ్స్ గైడ్‌లా ఉంటుంది. అదేం పోలికే? ఏదోలే, ఇవాళ నాకు డ్యూటీ లేదు. కాబట్టి మనిద్దరం కలిసి అలా బయట తిరిగేసి వద్దాం అనుకొని ఇద్దరూ రెడీ అయ్యి సిటీ మొత్తం షికార్లు కొడతారు. మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకి నిద్రలేస్తుంది మాధవి. ఇంటి పని, వంట పని అన్నీ చక్కబెట్టుకొని పిల్లల్ని స్కూల్‌కి పంపి భర్తను ఆఫీస్‌కు సాగనంపుతుంది. కావేరి, నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. రోజంతా ఒక్కదానివే ఉండడానికి నీకు బోర్ కొడుతుంది నాకు తెలుసు. అందుకే పక్క ఫ్లాట్‌లో ఒక అమ్మాయి ఉంటుంది. తను నీకు మధ్య మధ్యలో కంపెనీ ఇస్తుందిలే. నేను టిఫిన్, వంట చేసి పెట్టాను. నువ్వు ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాం. బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా ఒక 3 రోజులు గడుస్తాయి. ఓ రోజు సాయంత్రం కావేరి, మాధవి ఇద్దరూ పిల్లల్ని తీసుకొని సరదాగా పార్కుకి వెళ్తారు. అక్క, పొద్దుట లేచిన దగ్గర నుంచి నైట్ వరకు నువ్వు కష్టపడుతూనే ఉన్నావు. బావగారు కూడా పెద్దగా సాయం చేయట్లేదు. నీకు ఇబ్బందిగా అనిపించడం లేదా? అట్లీస్ట్ ఒక పని మనిషిని కూడా పెట్టుకోలేదు మీరు. నిజమే కావేరి, మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ పిల్లలు పుట్టాక వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసం ఎంత కష్టపడినా పర్వాలేదనిపించింది. అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికే టైం తీసుకోవాలి. లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేయాలి. ఒక్కసారి పెళ్ళయిందో మన లైఫ్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో ముడిపడిపోతుంది. అందరి గురించి ఆలోచించాలి, కష్టపడాలి. తప్పదు. మరి నీకెప్పుడూ అనిపించలేదా అక్క, ఇలాంటి లైఫ్ నాకు అవసరమా అని? నువ్వు నాకొకటి చెప్పు. మనం రోజూ న్యూస్‌లో చూస్తుంటాం కదా, ఆకలితో, అనారోగ్యంతో ఎంతోమంది అవస్థలు పడుతున్నారని, చనిపోతున్నారని. కష్టపడే సత్తా ఉన్నా చేయడానికి పని దొరక్క ఎంతోమంది రోడ్డున పడుతున్నారని. మరి అలాంటి వాళ్ళతో పోల్చుకొని చూస్తే మనం చాలా బెటర్‌గా బతుకుతున్నాం అనే కదా అర్థం. మనం పెళ్ళికి ముందు అమ్మా నాన్న దగ్గర ఉంటాం. పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఉన్నాం. కానీ సేఫ్‌గా ఉన్నాం కదా! ఎందుకు? కుటుంబంలో మిగిలిన వాళ్ళందరూ మన గురించి పట్టించుకుంటున్నారు కాబట్టి. డైలీ లైఫ్‌లో మీ బావగారు నాకు పెద్దగా సాయం చేయరు, నిజమే. కానీ నాకేదైనా అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అన్ని సేవలు చేసి పెడతారు. ఆయనకు ఆఫీస్‌కి దూరమైనా సరే, నా ఆఫీస్‌కి దగ్గరగా ఉండేలాగా ఫ్లాట్ తీసుకున్నారు. ఎందుకంటే నా సేఫ్టీ ఆయనకు అంత ముఖ్యం కాబట్టి. నా భర్త, నా పిల్లలు వాళ్ళే నా సర్వస్వం. వాళ్ళ కోసం పడే కష్టం నాకు బరువు అనిపించదు. నువ్వు మీ ఆయన మీద అలిగి పుట్టింటికొచ్చేశావని నాకు పిన్ని చెప్పింది. అసలు నువ్వు ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. కానీ చేసుకున్నావు. అది ఇప్పుడు ఎవరూ మార్చలేరు కదా! మీ అత్తగారు కూడా నిన్ను బాగానే చూసుకుంటారు. ఎవరితోనూ నీకు నిజానికి ఎలాంటి సమస్య లేదు.
భర్తకు దూరంగా ఉంటూ ఏ ఆడది సంతోషంగా ఉండలేదు కావేరి. ఒక అక్కగా నీ మంచి కోరి చెప్తున్నాను. నువ్వు తిరిగి మీ అత్తారింటికి వెళ్ళు. మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టు. కెరీర్‌ను, ఫ్యామిలీను బ్యాలెన్స్ చేస్తూ బతకడంలోనే ఆడవాళ్ళకి నిజమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా కాదని మొండిగా ప్రవర్తిస్తే కొంతకాలం స్వేచ్ఛ దొరుకుతుంది కానీ, ఆ తర్వాత పరిస్థితేంటి? గోపాల్‌ని వదిలి శాశ్వతంగా ఉండగలవా? లేదక్కా. ఆయన్ని శాశ్వతంగా వదులుకోవాలనే ఆలోచనే నాకు లేదు. నాకిప్పుడు అర్థమైంది నన్ను నీ దగ్గరికి ఎందుకు పంపించారో. నీ లైఫ్ స్టైల్ చూస్తే నా తప్పులు నాకు అర్థమవుతాయని. ఒకటి గుర్తుపెట్టుకో కావేరి, కాళ్ళు పరిగెత్తడం ఆపేస్తే కడుపు కాలడం మొదలవుతుంది. మనం మధ్యతరగతి వాళ్ళం. నిత్యం పరిగెడుతూనే ఉండాలి. లేదంటే కష్టాల పాలవ్వాల్సొస్తుంది. సరే అక్క, జీవితం విలువేంటో నాకు అర్థమయ్యేలా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మరుసటి రోజే కావేరి అక్కడి నుంచి నేరుగా అత్తారింటికి ప్రయాణమవుతుంది. కోడలి ఇంటికి తిరిగి రావడం చూసిన సుశీల చాలా సంతోషిస్తుంది. ఏమిటి, అసలు తిరిగి రానని చెప్పేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావు అంటూ ఎదురొచ్చాడు గోపాల్. నేను తిరిగి రాకపోతే ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? మీకు ఆ అవకాశం ఇవ్వకూడదనే వచ్చాను. అయినా నా ఇంటికి నేను వస్తాను. మీ పర్మిషన్ నాకేం అక్కర్లేదు. తప్పుకోండి అంటూ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళకి దండం పెడుతూ దీవించమని అడుగుతుంది. ఏమైందమ్మా అంటుంది సుశీల. నేను మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నాను అత్తయ్య. అలాగా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఏంటో సడన్గా చదువు మీదకి మళ్ళింది గాలి అంటూ ఆట పట్టిస్తాడు గోపాల్. కొంతకాలం తర్వాత మావయ్య గారు రిటైర్ అయిపోతారు. అప్పుడు ఇంటి భారం మొత్తం మీ మీదే కదా పడుతుంది. అందుకే నేను బాగా చదువుకుంటే ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించి మీకు సహాయంగా ఉండొచ్చు. మనకి పుట్టే పిల్లలకి మంచి భవిష్యత్తు అందించొచ్చు అని బదులిస్తుంది కావేరి. అప్పటి నుండి తను అనుకున్నట్టుగానే చదువును, ఇంటిని సమంగా బ్యాలెన్స్ చేస్తూ కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. అవగాహన లేని వయసులో ఆడపిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు అత్తింట్లో సర్దుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ విషయాన్ని పుట్టిల్లు, మెట్టినిల్లు అందరూ అర్థం చేసుకుంటే ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.